గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర స్థాయి జూనియర్ డాక్టర్ల సమావేశం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీల నుంచి జూడాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వంతో మరోసారి జూనియర్ డాక్టర్లు సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వంతో భేటీకి ముందు అంతర్గత చర్చలు జరుపుతున్నారు జూడాలు. మరోవైపు జూడాల సమ్మెలో గందరగోళం నెలకొంది. ఉస్మానియా జూడాలు, గాంధీ జూడాలు రెండు వర్గాలుగా చీలిపోయారు. నిన్న వైద్య అధికారులతో జరిగిన చర్చల్లో హాస్టల్ ఫెసిలిటీ, కాకతీయ కాలేజీ రోడ్స్ సమస్యల పరిష్కారాన్ని జీవో ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో సమ్మె విరమిస్తున్నట్లు గాంధీ ఆసుపత్రి జూడాలు ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్పై క్లారిటీ రాలేదని, సమ్మెను ఎలా విరమిస్తారని ఉస్మానియా జూడాలు గాంధీ జూడాలను ప్రశ్నించారు. తమ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఉస్మానియా జూడాలు స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ మధ్య చీలిక తెచ్చిందని మండిపడుతున్నారు. Everyone. గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర స్థాయి జూనియర్ డాక్టర్ల సమావేశం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీల నుంచి జూడాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, కుమార్, ఇంకా జూడాల సమ్మె మాత్రం గందరగోళంలో కొనసాగుతుందని కూడా చెప్పాలి. ప్రధానంగా ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూడాల ప్యానెల్ సంబంధించినటువంటి వారందరూ కూడా గాంధీ ఆసుపత్రిలో సమావేశం అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఉదయంలో ఏదైతే ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించినటువంటి జూడాలు ఎవరైతే ఉన్నారో వారు సమ్మెని మాత్రం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఏదైతే జూడాలు చేసినటువంటి సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వారి నిరసనకు తలకి 2 జీవోలను విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే భవంతులకు సంబంధించినటువంటి హాస్టల్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, దాంతో పాటుగా కాకతీయ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి రోడ్ సమస్యలకు సంబంధించి కూడా ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరోపక్క ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ సంబంధించిన వాళ్ళు మాత్రం నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కేవలం 2 సమస్యలు పరిష్కరిస్తే సరిపోతుందా అని కూడా వారు అంటా ఉన్నారు. మరోపక్క ఏదైతే ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడంతో కూడా వారి నిరసనను ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కాసేపట్లో భవిష్యత్ కార్యాచరణ సంబంధించిన అంశాలు కావచ్చు, దాంతో పాటుగా సమ్మెను కొనసాగించాలా లేదా అనే అంశం పైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాసేపట్లో పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ. Everyone. గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర స్థాయి జూనియర్ డాక్టర్ల సమావేశం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీల నుంచి జూడాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వంతో మరోసారి జూనియర్ డాక్టర్లు సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వంతో భేటీకి ముందు అంతర్గత చర్చలు జరుపుతున్నారు జూడాలు. మరోవైపు జూడాల సమ్మెలో గందరగోళం నెలకొంది. ఉస్మానియా జూడాలు, గాంధీ జూడాలు రెండు వర్గాలుగా చీలిపోయారు. నిన్న వైద్య అధికారులతో జరిగిన చర్చల్లో హాస్టల్ ఫెసిలిటీ, కాకతీయ కాలేజీ రోడ్స్ సమస్యల పరిష్కారాన్ని జీవో ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో సమ్మె విరమిస్తున్నట్లు గాంధీ ఆసుపత్రి జూడాలు ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్పై క్లారిటీ రాలేదని, సమ్మెను ఎలా విరమిస్తారని ఉస్మానియా జూడాలు గాంధీ జూడాలను ప్రశ్నించారు. తమ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఉస్మానియా జూడాలు స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ మధ్య చీలిక తెచ్చిందని మండిపడుతున్నారు.